హాయ్ 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 నమస్కారం. ఎలా ఉన్నారు? ఎలా చాలా బాగున్నారు. కానీ అన్నిటికంటే ముందు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇంటర్వ్యూ. చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకంటే నేను మీ ఇంట్లో ఒక మెంబర్ లాగా, పిల్లలందరూ చిన్న చిన్న వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్ చేసి లాస్ట్ కి మీ సిస్టర్ మ్యారేజెస్ లో అంతా కూడా హడావిడి నాది రాధికక్కదే. సో అలా ఉన్న నేను సడన్ గా మీరు పాలిటిక్స్ లోకి వెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి రావటం, అంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. అలా రావాలనుకున్నప్పుడు మీ మైండ్లో జరిగిన ఘర్షణ ఏంటి, మీరు చేసిన కసరత్తు ఏంటి? నిజంగా ఇట్ ఈస్ 77-78లో ఈ ఫిలిం కెరియర్ నాది స్టార్ట్ అయిన తర్వాత టిల్ 2007 వరకు ఇది ఒక కింగ్లీ లైఫ్, ఒక నల్లేరు మీద నడకలాగే సాగింది. ఎస్. సో ఈ ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తికరంగా ఉండింది. ఆ తర్వాత ప్రజా కోరిక అవనివ్వండి, నా లోపల ఉన్నటువంటి తపన అయితే ఈ ప్రజా సేవలోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత అది డెఫినెట్లీ కేక్ వాక్ కాదు, అది టర్బులెన్సే 100%. అండ్ ఆ ప్రయాణంలో మాత్రం ఈ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తులు పల్లాలు, మాటలు పడటం, మాటలు అనటం, అనిపించుకోవటం, దీంతో పాలిటిక్స్లో ఇది సహజమని ఎంత అనుకున్నా సరే ఇది కావాల్సిన వాళ్ళు కొట్టుకుంటుంటే అలా అనిపించింది. చాలా బాధగా అనిపించేది. కానీ అనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడటం అనేది మనసుని చంపుకునే అనాల్సి వస్తుంది ఒక్కోసారి. సో ఇది ఇది ఆ విషయంలో మాత్రమే. అయితే రాజకీయాల్లో ఒక బాధ్యత వచ్చిన తర్వాత, ఒక పదవి వచ్చిన తర్వాత మనం దాన్ని మనసా వాచా కర్మణ నిజాయితీగా చేస్తే ఆ రిజల్ట్ ప్రజలకు అందినప్పుడు పొందే సంతృప్తి అంత ఇంత కాదు. ఆ రకమైన సంతృప్తి ఒక తిరుపతి ఎమ్మెల్యేగా, అలాగే టూరిజం మినిస్టర్గా మాత్రం నేను చాలా సంతృప్తి చెందాను. అంతవరకు మాత్రం నాది ఓకే. ఆ తర్వాత ఈ స్టేట్ డివిజన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆ టర్బులెన్స్ మాత్రం రియల్గా చాలా బాధాకరమైన విషయం. ప్రజలందరూ కూడా అందరూ నష్టపోతున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఇంతమందిని బాధపెట్టి స్టేట్ డివైడ్ అయ్యింది. అయితే ఇంకా పరిస్థితులు ఆ రకంగా తరుణకు వచ్చిన దృష్ట్యా మనం ఏమి చేయలేం, తరగాల్సిందే. బట్ ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు కోపావేశాలతోటి కోపదృప్తులై ఉన్న ఈ తరుణంలో ఒక ఏర్పడిన స్తబ్దత నాకు అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ వెల్కమింగ్ ఉంది కాబట్టి, అభిమానులు కోరుకుంటారు కాబట్టి